ఇప్పుడు ఊరికి ఇంతకుముందు చెప్పింది ఒకసారి రిపీట్ చేస్తా. ఇదేంది, సాధన అనే పదం వాడితే శరీరం అని అర్థం చేసుకోవాలి. అవగాహన అనే పదం అన్ని నేను అట్లాంటి బోళ్ళని ఉన్నాయి. మనకు కనిపించేది చప్పట్లు కొట్టేది. ఇప్పుడు మీరు అన్నం తింటుంది ఏ శరీరంతో, సూక్ష్మ శరీరమా శరీరమా, దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే రియల్గా కదిలేదు. మన కంటికి కనబడే వాటి గురించి ఫస్ట్ సరైన అవగాహన తెచ్చుకుందాం. ఆ సిద్ధాంతాల శాస్త్రాలు మాయలో పడితే ఇట్లా అవన్నీ ఉన్నాయి, అవన్నీ సత్యమే కాదంటలేను. కానీ ఎవరో చెప్తే తెలుస్తున్న సేపు నీకు తెలియనంటే. ఎగ్జాంపుల్, చాలా మందికి ఉగాది తెలీదు, సంక్రాంతి తెలీదు, ఎవరో చెప్తే తెలుస్తుంది. నిన్నే ఒక అమ్మగారిని అడిగా, నాకు కాలం తెలియదు అని ఎవరు అన్నారు. మరి కాలం తెలియనప్పుడు ఎగ్జాక్ట్లీ అది నువ్వు ఆరాధించే దైవం పుట్టినరోజుని ఎట్లా తెలిసింది? ఇఫ్ దెర్ ఇస్ నో క్యాలెండర్, హౌ డూ యూ నో? అప్పుడు ఆమె చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చింది. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటా అప్పుడు అన్నది. అది ఆన్సర్. తద్వారా ప్రతిరోజు కృష్ణాష్టమి. కానీ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి క్యాలెండర్ ఉంది కాబట్టి ఒకటి అనుకుంటున్నాను. కానీ ఆ రోజు కృష్ణాష్టమి ఏమీ కాదు, కృష్ణుడికి జన్మదినం ఏమిటి అని చెప్పి క్లియర్ దట్ ఐడియా. తన ఆసక్తిలో ఉన్నట్టు కూడా తెలిసింది, అది వేరే సంగతి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎవరెవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళందరూ ఒకటి క్వశ్చన్ చేసుకోవాలి. నీ సాధనలో శరీరానికి ఉన్న భాగస్వామ్యం ఎంత? అసలు శరీరం యొక్క భాగస్వామ్యం దేనికి? ఇది చెప్పాలి. ఆధ్యాత్మిక సాధన ఒకవేళ శరీరంతో కూడి ఉండి అది జీవితకాలం కొనసాగితే విముక్తి లేదు. చచ్చేదాకా చేస్తూనే ఉండాలి. అందరూ అలసిపోయి శరీరం పటుత్వం తగ్గిపోయి సాధనలు ఆపేస్తున్నారు అంతే. కానీ ఇక్కడ ఆసక్తి ఉంది. నిజమైన ఆధ్యాత్మిక సాధన శరీరానికి అతీతం. అతీతం. సరిగ్గా చెబితే అతీతం, సరిగ్గా చెప్పకపోతే శరీరం తీసుకురా. ఎగ్జాంపుల్, ఒక పాప ఉంది, వాళ్ళమ్మ ఎగ్జామ్ రాసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళమ్మ చదువుకోవాలంటే పాప అల్లరి చేస్తుంది. వాళ్ళమ్మ ఫస్ట్ చేసే పని ఏంది? పడుకోబెట్టడం. అంటే పాప డిస్టర్బ్ చేయని స్థితికి రాదు. అదే ధ్యానం యొక్క మొదటి స్టెప్. శరీరము నీ యొక్క మనసుకు అడ్డు రాకుండా ఉండడానికి ఫస్ట్ శరీరాన్ని ప్రిపేర్ చేయమని చెప్పారు. యమ నియమాలు ఎందుకు? ఇట్లా కూర్చొని విచారణ చేస్తుంటే కాళ్ళు నొప్పి వచ్చాయి, అందుకని ఫస్ట్ మంచి యోగా చేయరా, మంచి ఫుడ్ తినరా, అది చేయరా, ఇది చేయరా అని చెప్పారు. సాధన ఎందుకు వచ్చింది? శరీరం అడ్డు వస్తుంది కాబట్టి. సో శరీరాన్ని నీ యొక్క అవగాహన ప్రయత్నం లోపల తలదూర్చనీయకూడదు. అలాగని శరీరాన్ని మీరు వదిలిపెట్టలేరు. అలాగే నిద్రాస్థితిలో మీరు ఎంక్వైరీ చేయలేరు. పూర్తి మెలకులోనే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే శరీరం పూర్తి కదలకుండా ఉంటే మనసు ఎంక్వైరీ చేస్తుంది. ధ్యానం యొక్క రియల్ డెఫినేషన్ ఇది. అంతేగాని నేను శరీరంతో ఏదైనా చేస్తున్నాను అనుకోండి, మీరు జపతపాదుల్లోకి ఎంటర్ అయిపోయారు. అక్కడ శరీరానికి భాగస్వామ్యం ఉంది. అంటే మీరు ఒక గుండు సూదిని తిప్పడానికి బుల్డోజర్ తీసుకొచ్చారు. తీసుకురావద్దేం కాదు, గుండు సూది ఓపెన్ అవుతుంది. కానీ బుల్డోజర్ అక్కర్లేదు ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు చెప్పినట్టు నిశ్శబ్దంలో ఉన్నప్పుడే ఆస్పరణ అన్నది. ఇప్పుడు సాధన ఎందుకు ఆధ్యాత్మికతకి ప్రతిబంధకం అంటే, సాధన చేయడంతో ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. నేను బాగా సాధన చేశానేమో, బాగా సాధన చేయలేదేమో, ఇంకా చేయాలి, నా పూర్వజన్మ సుకృతమేమో, అసలు ఆ గురువు గారిలాగా ఎప్పుడు సాధన చేస్తాను, మా పక్కింటి ఆయన నాకంటే బాగా చేస్తున్నాడు. అసలు సాధన యొక్క ఫలితం వైపు వెళ్లకుండా మనసు వీటిలో పడుతుంది, ఎప్పుడు పోల్చుకోవడంలో పడుతుంది. ఒకవేళ చేసే సాధన ఎవరితో పోల్చుకోకుండా చేయగలిగితే చేయాలి ఒకవేళ. రెండవది, సాధన తక్కువ సమయంలో పూర్తయితే అది సరైన సాధన. సాధన జీవితకాలం కొనసాగిందనుకో, ఏదో సంథింగ్ రాంగ్ హ్యాపెండ్, లూప్లో పడిపోతాం. ఇంకా అది అలవాటు అయిపోతుంది. చాలా మందికి ప్రతిరోజు అభిషేకం చేయడం శివుడికి అలవాటు అయిపోయింది. పప్పులో పోపేసినట్టు నీళ్లు తీసుకొచ్చి శివుని నెత్తి మీద పోసిపోతారు. అందులో ఏ శ్రద్ధ ఉండదు, పాడుండదు. అదేంటి రొటీన్. సో మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ రొటీన్ థింగ్. మెడిటేషన్ ఈజ్ ఎ సర్జరీ. అది నువ్వు చేస్తున్నది ఏకాంతంలో. ఏం చూస్తున్నావు? అసలు ఆలోచన యొక్క పుట్టుకేమిటి? సర్జరీ టు వాట్? టు అండర్స్టాండ్ ద మైండ్. మైండ్ మీన్స్ మనసు బుద్ధి కలిసిన స్థితి. ఫస్ట్ బుద్ధి తర్వాత. బుద్ధి అన్నది బై ప్రొడక్ట్, థాట్స్ అనేవి నీ ప్రొడక్ట్. అసలు థాట్ ఎక్కడ పుడుతుంది? అసలు మనిషి చంచల స్వభావానికి రావడానికి కారణం ఆలోచననే. కొంచెం నాకు శాస్త్రం అలవాటు ఉన్న మీద ఆ భాషే పడుతుంటుంది కొద్దిగా.
ఇప్పుడు థాట్ అన్నది మనకి చిత్తం నుంచి వచ్చేది కదా, చిత్తవృత్తి కదా, ఆ స్థాయిలో యాక్సెస్. చిత్తవృత్తి అన్నారు కానీ మీరు మీ అనుభవంలో చూడండి, అసలు మీకు థాట్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీరు విచారణ చేసి చూశారు ఎప్పుడన్నా? ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చిత్తం అంటే చెప్పండి ఏమిటి? డేటాబేస్. అదొకటి. ఇండియా నుంచి అది ఒకటి అంటే ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద సొసైటీ, గివెన్ బై పేరెంట్స్, శ్రేయోభిలాషులు అందరు కలిసి నీలో చిత్త నింపారు. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకుంటున్నాం. అరే ఇంట్లో పేపర్లు దేరా అంటే ఇంట్లో ఉన్న పేపర్లు తీసుకొచ్చాం. సెకండ్ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటివరకు ఎప్పుడో చూడండి, చూస్తే కూడా థాట్ జనరేట్ అవుతుంది. అంటే ఇంద్రియాలు కూడా ఒక మాధ్యమం థాట్కి. సో ఈ రెండు అంటే స్పర్శ వల్ల థాట్ రావచ్చు. ఇప్పుడు ఎవరు ఇట్లా కూర్చున్నారు, మీ బ్రెయిన్లో ఉన్న సమాచారం ఏం వాడట్లేదు, బట్ ఎవరో మీ వెన్నుపూస మీద ఇట్లా అన్నారు, ఈ టచ్ ఎక్కడిది అనే థాట్ వచ్చింది. ఇది మంచి థాట్, ఇది మంచి టచ్. ఆయన ఎవరో ముట్టుకొని పోయారు, నాకు జల్లు అనిపించింది అని థాట్. అసలు ఇప్పటికీ అది కావాలనిపిస్తుంది థాట్. అసలు నాకు 20 ఏళ్ళు అయినా అది మర్చిపోలేకపోతున్నా థాట్ నిలబడ్డది కథ. అది డేటాబేస్లోకి వెళ్తుంది. సో ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారము డోర్లో నుంచి దుమ్ము వచ్చినట్టు, వెలుతురు వచ్చినట్టు, వర్షం వచ్చినట్టు వస్తుంది. దాంతోపాటు ఇంట్లో స్టోర్ చేసుకున్న వాటర్ కూడా కొంతుంది. ఈ రెండు మీ యొక్క మైండ్ని నిరంతరం ప్రభావితం చేస్తాయి. రియల్ క్వశ్చన్, అసలు వీటి బారిన లేని స్థితి ఉందా? మన స్పిరిచువాలిటీకి ఆధారం థాటా, బియాండ్ థాటా? బియాండ్ థాట్ అన్నప్పుడు వాట్ ఈస్ ద పాత్? అక్కడికి వచ్చి ఆగితే ఆన్సర్ వెరీ సింపుల్. ఆలోచనకి ఒకవేళ మనం సమాచారాన్ని, ఆ సమాచారంలో ఒక దైవత్వాన్ని, ఎగ్జాంపుల్ నేను మీకు పెన్ ఇచ్చాను, తీసుకోండి ప్రాక్టికల్, ఊరికే ఇచ్చాను. నేను షాప్ ఓనర్ని, మీరు నాకు 5 రూపాయలు ఇస్తే పెన్ ఇచ్చాను. చూడండి, దానికి ఏ ఫిలాసఫీ జోడించబడలే. దట్ వల్ల ఇది ఓన్లీ పెన్నుగా మీకు చేరింది. ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇది హిమాలయాల్లో ఒక స్వామీజీ 1000 సంవత్సరాలుగా మంత్రించి జపించి అక్కడి నుంచి నాకు అనుగ్రహం చేసినటువంటి పెన్ ఇది. ఈ కోట్ల మందిలో నిన్ను ఎంచుకున్నాను నాన్న, ఇది జాగ్రత్త. ఇప్పుడు ఇచ్చాను అనుకో, మీరు పెన్ను తీసుకోవట్లే, మొత్తం సిద్ధాంతాన్ని మోస్తున్నారు. అప్పుడు ఆ పెన్నుకు ఒక బరువు ఉంది, ఆ పెన్నుకు ఒక క్రతువు ఉంది, ఆ పెన్నుకు ఒక దినచర్య ఉంది, ఆ పెన్నుకు విధి విధానాలు ఉన్నాయి. ఆ పెన్ను ఎవరి దగ్గర ఉందో వాడు ఫేమస్ అయ్యాడు. అందరూ ఆ పెన్నుకు మొక్కి ఆడిగి మొక్కుతున్నారు. ఇదంతా అహంగా మారుతుంది, ఇదంతా థాట్ అవుతుంది, థాట్ని థాట తీస్తుంది. ఇప్పుడు నేను చెప్తా మూడోది, ఏదైనా అంతే. నేను చెప్తున్న మూడోది, అక్కడ ఉంది రియల్ స్పిరిచువాలిటీ. ఇంత ఇచ్చారంటే పెన్నే కదండి అన్నాడు, హోగయా, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అది గురువు గారు హిమాలయాలు పెన్ అండి, అది కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక పని చేయండి, పెన్ను నాకు ఇచ్చి సిద్ధాంతం మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తాను నేను. వాస్తవం అంతే కదా. అక్కడికి వస్తే నేను చెప్పేది అర్థం. ఇప్పుడు వాస్తవికంగా విషయాన్ని చూస్తున్నది ఆ స్థితి. ఇప్పుడు ఇదేమిటి? యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి తద్వారా మనసు పక్కకు జరిగింది. అట్లా కాకుండా మీరు అట్రిబ్యూషన్ చేశారనుకోండి, తద్వారా మీరు పెన్నుతో ఆడుకోవట్లేదు, మనసుతో ఆడుకుంటున్నారు. దాన్ని ఇట్లా చేతిలో పట్టుకుంటారు, ఇట్లా దాంట్లో పెడతారు. ఇప్పుడు లింగానికి ఆపాదించిన అది అట్రిబ్యూషన్ స్టోనే. అందుకని సత్యాన్ని దర్శించే వాడికి ఏ భేదము ఉండదు. అలాగని వాడు దేన్ని కించపరచాడు, వాడు చీపు నిసిరేయడు, లింగాన్ని హత్తుకోడు. దేని విలువ దానికి ఉంది, దేన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో అట్లా ఆపరేట్ చేస్తాడు. అది చాలా అత్యున్నతమైన మానసిక దశ, అట్లాగే మనో వినాశ దశ కూడా, అట్లాగే మనోలయ దశ కూడా. ఇది అవగాహన. అందుకే ఇది పెన్నే అని తెలుసుకోవడం అవగాహన. అంతే. ఎన్లైటన్మెంట్ అంటే సంశయం లేని స్థితి అని. ప్రతి విషయం మీద సంశయం, ప్రతి విషయం కాదు, మీరు చెప్పిన ప్రతిదీ ఫిక్స్ చేసుకుంటారు. అది వేరు. నేను చెప్పే టాక్స్ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గృహస్థులకు ఉన్నాయి, ముసలి వాళ్ళకు ఉన్నాయి. నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరే. ఒకవేళ నీ మనసులో గందరగోళ పరిస్థితి ఉండకూడదు అంటే ఫిక్స్ చేస్తూ పో. నేనే ఇంకో టాపిక్ చెప్తా, ఫిక్స్ చేయడానికి ఏమి లేదని తెలుసుకోకుండా చెప్పాను నేను. అసలు మీ యొక్క స్థాయిని బట్టి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఎట్లుందంటే మీ రోగాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అందుకని ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చావు ఇదే ఫైనల్ అనుకోవడానికి లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో ఆ స్థితిని పొందడానికి మీరు తరచు అంటుంటారు కదా 2007-9 ఊరికే అది ఊరికి వ్యవహారికంగా చెప్పడం. ఆ టైంలో దానికి ముందు ఒకటి ఉంది, అక్కడి నుంచి అదే మొట్టమొదటిసారి ఆలోచనల వల్ల ప్రభావితమయ్యే నేను ఆ ప్రభావితమయ్యే స్థితి నుంచి బయటపడ్డాను.
అది అలా జరుగుతుందా లేకపోతే దాని జరుగుతుంది. అందుకే సరే సాధన అక్కర్లే. సాధన లేదంటున్నారు. కృష్ణమూర్తి చెప్పిందే నేను చెప్తున్నా, ధ్యానము చేయడానికి వీల్లేదు. అదేంటో తెలియకుండా అంటే ఎవరికి వాళ్ళకి అది ఎస్టాబ్లిష్. ఫస్ట్ ధ్యానం యొక్క డెఫినేషన్ పట్టుకో. నిన్న ఒక దగ్గరికి వెళ్తే ఏమా ధ్యానం చేసుకుంటున్నావా అంటే చేసుకుంటున్నాను, ఎంత అంబులుగా చెప్తున్నారు. నేను అడిగాను ధ్యానం అంటే, అందులో ఒకటి చెప్పాడు కృష్ణుని జపం చేసుకుంటా. నేను ధ్యానం ఎందుకు అంటున్నావు దాన్ని? మరి అది వేరే, ధ్యానం ఎందుకు అంటున్నావు? సో దే డోంట్ ఈవెన్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్, యెట్ దే ఆర్ యూజింగ్ దట్ వర్డ్. రంగురాయింది బంగారం అనుకుంటే నేనేం చేస్తాను? అది మన డ్యూటీ కాదు. అందుకని స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది చిటికే లోపని. మీరు అన్నారు కదా, ఇప్పుడు ధ్యానం వరకు నేను ఎలా తీసుకుంటానంటే, నేను ధ్యానం చేస్తుంటాను. అది ఏం చేస్తున్నారు ధ్యానంలో అది చెప్పండి. ధ్యానం అంటే నేను ఏంటంటే థాట్లెస్ స్టేజ్ ఉండడానికి ప్రయత్నిస్తాను. కుదరదు. అది ఏ థాట్ అని వస్తుంటది, థాట్ రాకుండా ఉండదు. ఎక్కడున్నా కాషస్ ఉన్నంతసేపు ఎదుటి వస్తుంటుంది. వస్తున్నప్పుడు అది నాకు తెలియబడుతుంది కదా. తెలియబడేది ఏది నేను కాదు కదా, తెలుసుకునే నేను డిఫరెంట్ గా ఉన్నాను. ఫిలాసఫీ నేను చెప్పేది కాదు, రియల్ అప్రోచ్ అది కాదు. రియల్ అప్రోచ్ చాలా సింపుల్, ఇంత కాంప్లికేట్ లేదు. ఇప్పుడు నేను ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇస్తా, ఊరికే వాటి గురించి చూడండి. డోంట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మీకు వచ్చే వేవేల ఆలోచనలు ఏవి మీవి కావు. ఒకటి చెప్తున్నా, మీకు సంబంధించినవి కావు. చెప్తే ముందుకెళ్తే ఇంకా 2 స్టేట్మెంట్స్ ఇస్తే పూర్తి అయిపోతుంది. ఫస్ట్ జనరల్ స్టేట్మెంటే, అంటే ఇప్పుడు మీ ఎదురుగున్న బండ్లేవి మీవి కావంటున్నా. ఇప్పుడు నేను తత్వంలోకి వెళ్ళట్లే. ఇప్పుడు అలాంటప్పుడు మనం తత్వమసి అనుకున్నప్పుడు ఈ తొక్కలో చర్చ అక్కర్లేదు. ఇంకా నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్న తర్వాత డిస్కషన్ ఎందుకు? అసలు ఆత్మకు మరణం లేని తెలుసుకున్న తర్వాత ఈ యోగాలు ఎందుకు, ధ్యానాలు ఎందుకు? ఎలాగ నువ్వు సావవు, సచ్చినా నీకు మరణించదని తెలిసిన తర్వాత ఇవన్నీ ఎందుకు మరి? సో ఎప్పుడైనా ఫిలాసఫీ యొక్క అల్టిమేట్ని ఎప్పుడు చర్చలోకి తీసుకురావద్దు. చర్చ లేదు, ఏదేమైనా మరణిస్తామండి. ఇది ఎలా ఉందంటే, అందుకే అంటున్నా మెట్ట వేదాంతం ఎప్పుడైంది? నువ్వు చేసేది ఒకటి, తెలుసుకున్నదేమో గొప్పగా చెప్తున్నావు. ఏది శాశ్వతం కాదు అనే పైసల గురించి వెంపర్లాడు, ఇదంతా మెట్ట వేదాంతం. అట్లా చెప్పొద్దు. వెన్ వీఆర్ డిస్కసింగ్ దానికి ఒక బౌండరీ ఉంది, దాన్ని మనం అన్వేషిస్తున్నాం అంతవరకే. అల్టిమేట్ అయమాత్మ బ్రహ్మ, అదే బ్రహ్మ, లేకపోతే తత్వమసి నువ్వు ఒకటి, అదే నువ్వు ఒకటి. మరి అలా తెలిసిన తర్వాత, అంత అసత్యం అని తెలిసిన తర్వాత నువ్వు ఎవరికి చెప్తున్నావు? నోరు మూసుకొని కూర్చో. అందుకని అది నేను ఫిలాసఫీగా మాట్లాడట్లే, ప్రాక్టికల్గా చూడడం. నీకు వచ్చే ఆలోచనలు అక్కడ ఫిలాసఫీ ఏమీ లేదు. అవి నీవి కావు. ఏవి నీవి అని తెలుసుకోవడం మెడిటేషన్. మీరు అన్నింటినీ సాక్ష్యం ఉంటా కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి ఏం కాలిపోతున్నా చూడు అంటే, చూస్తున్నాను గురూజీ, ఎదురుగా ఇల్లు కాలిపోతుంది చూశాడు, కానీ వాడు ఇల్లైతే చూడగలడా? అందుకని అన్ని ఆలోచనలు మీవి కావు. మీలో ఉన్న ఏవైతే ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తున్నాయో అవి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యాయని కనుక్కోండి. చిన్న విషయం. మీ అందరి పిల్లలే, కానీ మీ పిల్లవాడు వేరే. వాడికి ఏమైతే మీరు బాధపడతారు. చైనాలో ఇప్పుడే ఒక పిల్లవాడు మరణించి ఉండొచ్చు, మనం ఎందుకు బాధపడతలేదు? అయిపోయింది. సో నాదన్నది బాధిస్తున్నది అని అర్థం చేసుకుని, అసలు ఈ నాది అన్న ఆలోచన ఎక్కడ వచ్చిందో తెలుసుకుంటే ఆలోచన లేదు. ఏం అక్కర్లేదు, దాని సాధన ఎందుకు? ఇప్పుడు రాళ్ళు కొట్టాలంటే సాధన కావాలి, వైలిన్ వాయించాలంటే సాధన కావాలి, సైకిల్ దొక్కాలంటే సాధన కావాలి. ఎందుకంటే శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. ఇది తెలుసుకోవడానికి శరీరం ఎందుకు? విచారణ శరీరం ఎందుకు? శరీరం లేకపోతే సాధన దానికి లేదు. విచారణ సాధన కానీ. అందుకే విచారణ. నేను ఎవరన్నా సాధన చేయమని చెప్పాడు ఏమన్నా? నేను ఎవరన్నది విచారణ అన్నది నువ్వు హాయిగా ప్రశాంతంగా శరీరాన్ని పడేసి చూడు. ఒక ఎరుకలో ఒక సంపూర్ణమైన ఎనర్జీతో చూడు. ఎగ్జాంపుల్, నా కొడుకు తాగుబోతయ్యాడు, బాధేస్తుంది. ఇంకో తాగుబోతయ్యాడు, బాధేయట్లేదు. ఏమిటిది? చిక్కంతా నాతోనే. తద్వారా ఆ నా అన్నది ఎక్కడ పుట్టిందో తెలుసుకో. ఆ బాధపడేది ఎవడు? అదే సార్, ఇప్పుడు నేను చెప్తున్నా, చేతిలో పెన్ను ఉంది, పోగొట్టుకోవడం లేదా? ఫస్ట్ ఎట్లా వచ్చిందో చెప్పు. పోగొట్టుకోవడం చిన్న విషయం, ఇప్పుడే అన్నీ తెలియాలని లేదు. నేను చెప్తున్నా ఒక స్టేట్మెంట్, ఆ తర్వాత ముగిస్తా. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. వర్బల్గా తెలిసినంత మాత్రం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఈ పెన్ను నేను ఉపయోగించుకుంటున్నాను,
ప్రపంచికంగా నాదనే చెప్తున్నాను, కానీ ఇది నాది కాదు, ఇది ఎవరిది కాదు. ప్రస్తుతం నాకు ఉపయోగం ఉంది కాబట్టి నా యొక్క సమక్షంలో ఉంచుకున్నాను. ఇల్లైనా, మనిషి అయినా, ఆలోచన అయినా, బట్ట అయినా, ఏదైనా. ఇక్కడ విముక్తి ఉంది. ఈ పెన్ను నాది. నాదంటే ఏంటో తెలుసా సార్? నాకు ఉపయోగపడేవని దాచుకుంటాను నేను ఉపయోగించుకుంటున్నాను అనుకో, నాది కాదు. ఉపయోగించుకుంటే ఉపయోగం తీరిన రోజు వేరే వాళ్ళకి అందజేయబడుతుంది. గురువు చేసే పని అది. తనదంటే ఏమీ లేదు, కానీ తనకు ఒక కమండలం ఉంది. తను మరణించే రోజు ఆ గంట ముందు ఎవరికి ఇచ్చేస్తారు, ఏదో ఉంచుకోరా. ఏ అటాచ్మెంట్ లేదు. అవసరం ఉంది కనుక పెట్టుకున్నానే తప్ప అటాచ్మెంట్ కాదు కారణం. ఇది స్పష్టంగా చెప్తే మైండ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మైండ్ ఎండ్ అయిందంటే ఏం జరుగుతుంది? ఫంక్షనల్ మైండ్ ఏర్పడుతుంది, అటాచ్డ్ మైండ్ కాకుండా. ఫంక్షనల్ మైండ్ అంటే ఇది రీపోయింది, పుట్టుకున్నా ఇది అతికేయాలని చూస్తాను, పోతే వెతుకుతాను. బాధ ఎక్కడి నుంచి వచ్చింది? నాది పడిపోతే బాధ పడిపోతుంది. లేదు, అసలు బాధ అన్నది లేదు. బాధ లేదు, ఇది అందుకని 2009 నుంచి ఏ బాధ లేదు నాకు. ఇది ఒక అవగాహన వల్ల అంతే. దీనికి సాధన లేదు 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 లేదు. ఇది అవగాహన మీరు చెప్పారు, ఇది అవగాహన నేను విచారణ ద్వారా ఉన్నాను, కానీ మీరు అలా జీవించగలుగుతున్నారు. అదే మీ ప్రాక్టికల్. ఇప్పుడు ఒక్క పని చేయండి, మీరు ఒక్క పని చేయండి. ఇప్పుడు ఎక్కడో చోట షాప్లో పెన్నులు అమ్ముతారు కదా, నా కోసం ఒక 10 రూపాయల పెన్ను కొనుక్కోండి. కొత్త అవగాహనతోటి 10 రూపాయలకు పెన్ను వచ్చింది అంతే, నీది కాదు అది అని తెలుసుకొని జోలు పెట్టుకుంటాను. ఇంతే. ఇప్పుడు మైండ్ కొత్తది ఇవ్వండి. పాత చింతకాయ పచ్చడి అవగాహన కాదు, కొత్త అవగాహన. ఎవరు అడిగితే చెప్పండి 10 రూపాయలకు పెన్ను వచ్చింది. 10 రూపాయలు ఎవరివి? నావి అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది ప్రాపంచికంగా నాదే, నా జోడు ఉంది కాబట్టి. అది అవసరానికి ఈ పెన్ను నా దగ్గరకు తీసుకొచ్చి ఒక సాధనం, అది ప్రస్తుతం నా దగ్గర ఉంది. దీనికి చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఒక పని చేయి, నువ్వు నాకు ఒక పెన్ను, నాకు ఉపయోగం ఉంది కాబట్టి ఇచ్చేసి, నేను వాడుకొని అవసరం తీరగానే ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉందో ఎరుక అంటే అదే కండిషన్లో ప్రతిరోజు ఉంచుతాను, తిరిగి అదే కండిషన్లో తిరిగి ఇచ్చేస్తాను. ఇది పూర్తి స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ నాది లేదు, నీది లేదు. పెన్ను ఉంది, అవసరం ఉంది, అక్కడితో మనసు ఎండ్ అయిపోయింది. బాధ ఉండదు. 10 రూపాయల పెన్ను కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ బిగిన్ విత్ దాట్. మీరు సైకిల్ నేర్చుకున్నప్పుడు అబ్దుల్ నగర్కి వెళ్ళిపోతారా ఫస్టే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను, ఇలాగా మీరు అడిగారు, ఒకటి నాది కాదు మీకు అవసరం ఉందని ఇచ్చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పరీక్షించడానికి, లేదా చేతికి వాచ్ ఉందా నాకు లేదు అన్నారు, నేను అట్లా పరీక్షించాను కాదు. ఇప్పుడు అన్నారు ఎగ్జాంపుల్ జనరల్గానే, నేను జనరల్గా కదా అని చెప్పేసి ఇచ్చేస్తాను. లేదంటే ఫోన్ అన్నారు, 2 ఫోన్లు ఉన్నాయి, ఒకటి సరిపోద్ది, ఏదో అవసరం ఉన్నట్టుందని ఇచ్చేద్దాం, మనకన్నీ కూపబెడుతూ వెళ్ళిపోతారు. కింద వెహికల్ ఉందా, నాకు వెహికల్ లేదు అంటారు. ఎక్కడో చోట నేను పడిపోద్ది కదా విచక్షణ. అందుకే వెన్ యూ మీట్ ద రైట్ మైండ్, ఈ చెత్తంత ఏముండదు. ప్రపంచంలో ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా అవగాహన ఉంచాలా, ఉంచకూడదా? ఉంచాలి, కాదని ఎవడు అన్నాడు? నేను ఇప్పుడు మీ కారు ఉంచుకోద్దని అనట్లేదు. 2 నేను చేయడంలో అర్థమవుతుంది, తెలుస్తుంది, చాలా వరకు ఉంటున్నాం. దాన్ని ఆచరణలో తెలియాలి. మీరు కారులో వెళుతున్నప్పుడు ఇది ప్రస్తుతం అవసరార్థం నా జీవితంలోకి వచ్చింది, త్రూ మనీ, త్రూ ఫ్రెండ్, త్రూ సబ్సిడీ, డజంట్ మ్యాటర్. ప్రస్తుతం ఇది నేను గౌరవంగా ఉపయోగించుకుంటున్నాను, అంతవరకే. దాంతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు. ఇంకోటి, ఒక దాన్ని శుభ్రపరచడానికి అటాచ్మెంట్ ఎందుకండి? నాకు అర్థం కాక అడుగుతాను. ఒకటి భోజనం పెట్టడానికి వాడు మన కన్నకొడికి అవ్వాల్సిన అవసరం ఏముంది? లేదు. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు పిల్లలు, నేను అందరినీ చూడాలన్నా సాధ్యపడేది కాదు. సో ప్రకృతిలో నాకు వీళ్ళిద్దరు ఇవ్వబడ్డారు. సో వీళ్ళిద్దరి వరకు నాకు తెలిసినంత వరకు నేను కమిట్గా చేశాను. అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయగలిగినంత చేస్తాను. ఇది ఒక అవగాహన. ఇలా ఉంటున్నాను, అది సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు మీరు అన్న దాంట్లో ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి విషయం సార్, ఇగో మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచన ఎండ్ చేసి ఆచరణలో దిగవలసిందే. ఆచరణలో కొత్త ఆలోచనలు పుడతాయి. ఆలోచిస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పుడతాయి. అంటే లింక్ లేని సింక్ లేని ఆలోచనలు పుడతాయి. అది తెలుసు. బిగిన్ విత్ ఎక్కడో చోట మొదలు పెడతాడు. సంగీతం నేర్చుకోవాలి, నాకు డైరెక్ట్ చూపంత వరాలంటే కుదరదు. ఎక్కడో చోట ముందు వైలును పట్టుకోను ఆయన, అక్కడ స్టార్ట్ చేస్తే అదే వైలును రాబోయే రోజుల్లో వేరే విధంగా పట్టుకోబడుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇంకా విషయం మీరు ఆలోచిస్తున్నారు. డోంట్ థింక్, గో టు ఎ షాప్, బై ఎ పెన్ విత్ దిస్ అండర్స్టాండింగ్. ఇది నా అవసరం కోసం కొనుక్కుంటున్నా, ఈరోజు ఎట్లా కొన్నానో
నేను మరణించే వరకు దీన్ని ఇంతే శ్రద్ధగా ఉపయోగిస్తాను. ఈ పెన్ను అవసరం లేకపోతే అర్హుడైన వ్యక్తిని వెతికి పట్టుకొని వాడికి ఇచ్చేస్తాను. అర్హుడంటే ఎవడు? ఈ పెన్నుని మీరు ఎట్లా చూసుకుంటున్నారో ఆ అవగాహనతో చూసుకునే మైండ్. అది నీది కాదు, వాడిది కాదు. పెన్ను ఎవడిది కాదు, భూమి ఎవడిది కాదు, సూర్యుడు ఎవడిది కాదు, గాలి ఎవడిది కాదు, ఇల్లు ఎవడిది కాదు. మనం ఫంక్షనాలిటీ కోసం కొన్ని పెట్టుకున్నాం అంతే. అది గుర్తిస్తే సరిపోతుంది. బాధ ఎక్కడి నుంచి వస్తుంది? నాది పోయింది కాబట్టి బాధ వచ్చింది. పెన్ను పోతే ఎవడు నీకు వచ్చింది తెలుసా నేను చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి మరణించినందుకు మనకు బాధ అయితే లేదు, నా అన్నది మరణిస్తే బాధ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది, నేను ఆచరిస్తాను. ఆలోచించకండి. నా అవగాహనకి మరింత బలం చేకూరడానికి ఈ నా అన్నదాన్ని నేను తీసేసేది ఏం లేదు. నా అన్నది లేనప్పుడు ఎట్లా తీసేస్తావు? నా అన్నదే లేదు లేనప్పుడు ఎట్లా తీసేస్తావు? అదే భ్రాంతి. అతిపెద్ద భ్రాంతుల్లో అదొకటి. దాన్ని రైతుపరచుకోవడం అత్యావశ్యకతం కదా. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను, గబాలను వచ్చేసాను, నాకేం కనబలేదు, వచ్చినప్పుడు రిలీజ్ అయినా ఒకటి చేతులతో వచ్చాను అనుకుంటు రావాల్సింది అవసరం లేదు. కాబట్టి నాకు వెంటనే నా మైండ్ లోకి నాకు అదంతా వ్యవహారం అండి. ఇప్పుడు నా అన్నారు కదా, ఇప్పుడు ఆయన కాల్ చేసి నాన్న ఇలాగ వచ్చాను అని చెప్పాను. నేను అనుకున్నది కదా రాని దాని వ్యవహారం కోసం వాడండి. మరి ఇప్పుడు నా అన్నది తీసాను వ్యవహారం కోసం. ఇప్పుడు నా పేరు ఏం పేరు? కాంత్రీసా. ఇది వ్యవహారం కోసమే. నాకు తెలుసు అనామకుడని. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, వ్యవహారం కోసం ఒకటి పెట్టుకోండి. వ్యవహారం కోసం చెప్పండి, నా పెన్ను అంటే 10 రూపాయలు కొన్నాను, బలవారు నా పెన్ను నాకు ఇచ్చేయండి అంటూ కూడా తెలుసుకుంటే ఇది ఎవరిది కాదు, ప్రస్తుతం నాకు. ఇది ఎప్పుడు మర్చిపో. అంటే లోన ముద్ర పడకూడదు అంటారు అంతే కదా. ఇప్పుడు అంతే, దీని మీద నా అన్న ముద్ర లోన ఉండకూడదు. నా అన్నది లేకపోతే అసలు మీకు ఆలోచనలు ఉండవు తెలుసా. కానీ వ్యవహారం అద్భుతంగా ఉంటుంది. వాడి వ్యవహారం అద్భుతంగా చేస్తాడు. నాన్న వాడు పట్టుకుంటాడు, వాడి వ్యవహారం ఎక్కడ చేస్తాడు? వాడు ఏడుస్తాడు, బాధపడతాడు, గింజుకుంటాడు, లాక్కుంటాడు, పీక్కుంటాడు. వాడెక్కడ ఏది వాడతాడు? సూటిగా అడుగుతున్నాను. నేను ప్రయత్నపూర్వకంగా నాకున్న అవగాహన మేరకు పెద్దలు చెప్పిన దాన్ని బట్టి నేను గుర్తించేవారు, నన్ను గుర్తించేవారు నా ప్రపంచం. దీన్ని తగ్గించేసుకున్నాను. ఆమెను ఒకసారి ఆఫీస్ డ్రాప్ చేస్తా, పిల్లడికి ఏదో చేయాలి, ఇలాగ నాకు యాక్టివిటీస్ కూడా బాగా లిమిటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకున్న ఈ కొద్దిపాటిని కూడా ఇక్కడ వ్యవహారం జరుగుతుంటుంది. ఇది కూడా నా అనుకుండా జరగాలి. ఏదైతే నాకు ఒక్కసారి అది జరిగితే అప్పుడు మీలో ఉండేది ఒక్కటి. నేను మళ్ళీ ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, మిస్ అవుతుందేమో మళ్ళీ చెప్తున్నా. అది అత్యంత కీలకమైన అంశం. అంటే ఆధ్యాత్మికతకి ఫల్క్రం అది. అది మిస్ అయితే మనం చెప్పినంత గాలికి కలిసిపోతుంది. ఒక పెన్ను మీరు కొన్నారు, కానీ ఈ అవగాహనతో ఒక్కసారి కొనండి. అదేంది? ఈ పెన్ను నా అవసరం కనుక తీసుకుంటున్నాను నా జీవితంలో, అదర్వైజ్ పెన్ను మీద నాకే వ్యామోహం లేదు. ఈ పెన్నుని పెట్టుకొని నేను గౌరవాన్ని ఆశిస్తలేను. ఈ పెన్నుని ఎవరైనా మెచ్చుకున్నా నేను పట్టించుకోను. ఒకవేళ పెన్ను పోతే వెతుకుతాను, విరిగిపోతే అతికిస్తాను. ఈ పెన్నుని ఏ కండిషన్లో కొన్నానో నిరంతరం దాన్ని ఆ కండిషన్లో అప్రయత్నంగా ఉంచుతాను. ఈ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎరుక అని పేరు, అవేర్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎక్కువ అవేర్నెస్లో అసలు బరువు ఉండదు, ఎఫర్ట్లెస్ అవేర్నెస్ అన్నది. ఈ పెన్ను ఏ కండిషన్లో ఉందో నేను నిరంతరం ఆ కండిషన్లో ఉంచే ప్రయత్నం చేస్తాను, అప్రయత్నంగా. దాని చిన్న చిన్న పద్ధతులు ఉంది, ఇనిషియల్గా రాకపోవచ్చు. తద్వారా మీరు నిరంతర ఎరుకలో ఉన్నారు. మీరు ఎప్పుడు చూసిన పెన్ను చూడట్లే, ఆ పెన్ను ఏ రూపంలో మీరు అనుకున్నారో ఆ రూపంలో ఉంటే చూస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఆ అయ్యవారి విగ్రహానికి చేసేది అదే. నిరంతరము అదే జరగాలి, అలాగే అలంకరణ జరగాలి, అలాగే బొట్టు పెట్టాలి, అలాగే పసుపు యొక్క అభిషేకం చేయాలి, అలాగే తలుపేయాలి, అలాగే తలుపు తీయాలి, అలాగే వైతాళికులు పొద్దున నిద్ర లేపాలి. ఎవ్రీథింగ్ ఫిక్స్డ్, కానీ మెకానికల్ కాదు. అది ఎరుక. ఇటు జరగడానికి వీల్లేదు, ఇటు జరగడానికి వీల్లేదు, అంతే. అది ఎరుక అనమాట. ఈ ఎరుక చాలా ఇంపార్టెంట్. మీలో ఆధ్యాత్మిక స్ఫురణను క్రియేట్ చేసేది పెన్ను కాదు, ఆ పెన్ను పట్ల మీకున్న నిరంతర ఎరుక. అది నాది కాదని తెలిసి కూడా దాని యొక్క స్థితిని మీరు నిరంతరం ఇంటాక్ట్ ఉంచుతున్నారు. అవగాహన ఇది రైట్. ఇది సాధన అంటే ఇది మానసికంగానే. నేను మీకు ఎరుక గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఎగ్దం అర్థమైపోతుంది. మీరు మిద్ద మీద చదువుకుంటున్నారు, ఊరికే నేను వచ్చాను, బాబు ఒడియా ఆరబెట్టాను, జర చూసుకోమా అంటే చూసుకోవడం అంటే అని అడిగాను. అంటే కాకులు వస్తే కుషన్, దట్స్ ఆల్. మీరు ఒక బుక్ చదువుతున్నా కూడా మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఒడియాలు ఏ ఆకారంలో ఉన్నాయో, ఎలా పేర్చబడ్డాయో అవి అలాగే ఉండేట్టు చూస్తున్నారా లేదా? ఎట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్.
అయినా దాని ఆకారాన్ని, దాని యొక్క స్థితిని మారకుండా చూస్తున్నారు, ఏమీ చేయకుండానే. అవునా కాదా? అప్పుడే కాకి వచ్చింది, ఉష్ అన్నారు. అదే ఎరుక అంటే. మీరు కాకిని తరిమారు కానీ దీన్ని ముట్టుకోలేదు. అట్లనే ఈ పెన్నుకి హఠాత్తుగా మూత గీత పడ్డది. ఎంబడే పని ఆపి చూశారు, అరే ఒక బ్లూ కలర్ పెన్ తీసుకురా, ఇక్కడ బ్లూనే కనిపించాలి, తెల్ల గీత కనిపిస్తుంది, బ్లూ పూర్తి చేశారు. సరే అది ఎగ్జాక్ట్ అయిపోయింది, అట్లా కనిపిస్తుంది, సరే యథావిధిగా వచ్చేసింది. ఎరుకలో ఉన్నారు. అన్ఎఫెక్టెడ్. ఎరుక అంటే అన్ఎఫెక్టెడ్, ఎఫర్ట్లెస్, పని జరుగుతుండాలి, కర్తాభావనకు అతీతం. ఎరుక అంటేనే అది, అటాచ్మెంట్ ఉండదే ఉండదు ఎరుకలో. తప్పుగా అనుకోరు కదా అస్సలు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని పెన్ అన్నాము, ప్రాణం లేని వస్తువు. ఇది ఒక విషయం పెన్ను కాదు, మీరు మీ స్థితి గురించి మాట్లాడుతున్నా, పెన్ను గురించి మాట్లాడట్లే. పెన్ను తీసేసి మీ వైఫ్ ని పెట్టి అవసరం లేదు. మీరు మీ స్థితి మీద వర్క్ చేస్తున్నారు, పెన్ను కాదు. మీ పెన్ను మీకు వేరే డైమెన్షన్. పోనీ ఎదురు ఏదున్నా దాని యొక్క స్థితిని, అంతెందుకు మీరు ఒక ఇల్లు అద్దెకిస్తారు అనుకోండి, మీరు ఏం చెప్తారు తెలుసా? ఎలా ఇచ్చేదో అలా అప్పచెప్పాలి. అదే ఎరుక అంటే. అంటే ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, ఎంతుందో అంతే. ఏమన్నా అయినా దాన్ని పర్సనల్ గా తీసుకోవద్దు. పర్సన్ అది నాది కాదన్నాడు, పర్సన్ ఎట్లా వచ్చింది? ఈ అవగాహనతో ఉండి వ్యవహరించి రాత్రి పడుకున్న ఒక మాట చెప్తే, ఈ అవగాహనతో ఉన్నవాడు వ్యవహారం సరిగ్గా చేస్తాడు, మిగతా వాడితే శ్రగొడతాడు. నిజంగా సర్వీస్ చేస్తాడు. నాన్న ఇప్పుడు సన్యాసికి ఎందుకు లోకరక్షణ అప్పచెప్తారు? ఒక ముఖ్యమంత్రికి ఎందుకు బ్రహ్మర్షి, రాజశ్రీలు సన్యాసం తీసుకున్న ఋషులు ఎందుకు సహాయకారులుగా ఉన్నారు? బికాజ్ స్వార్థం లేని వాడే సలహా ఇవ్వగలడు. స్వార్థం అన్నవాడు, సార్ మరి మా కొడుకు సంగతి వచ్చింది కదా. ఇప్పుడు నీది నాది కాదు పెన్ను. అది పెన్ను ఎందుకు రాసుకోవడానికి ఉంది, అది రోజు పెన్ను ఎందుకు అక్కర్లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు రాసినంతకాలం పెన్ను ఉంచుకున్నారు, అది మీ జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఇది జస్ట్ మీ ముఖ్యంతను మీ పెన్నంతా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైతే బంగారు నగ వేసుకొని పెళ్ళికి వెళ్ళారు, ఆమె వడ్డించని, ఎగరని, దుంకని పెళ్లి కూతురు పంపిస్తుంటే ఏడవని గాక బంగారు నగ మీద దృష్టి ఉంటుందా ఉండదా? నిరంతర ఎరుక. ఆమె నగని ఇట్లా పట్టుకొని ఏం డ్యాన్స్ చేస్తలేదు, అది వదిలేసే ఉంది, కానీ నిరంతరం ఒకటి చూస్తూ ఉంది. ఒకవేళ ఇట్లా ఎనికి పడ్డది అనుకో, మళ్ళీ ఎప్పుడు ఇట్లా అనుకొని మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది. ఎప్పుడు ఆ బరువు, ఆ టచ్ మీద తన ఎరుకుంది అన్నట్టు. ఎఫర్ట్లెస్ అంటే కర్తలేడని. ఇప్పుడు మీరు అన్న ఆ ఎరుక దేని మీద ఉండాలి? ఏది ఉంటే దాని మీద. సమస్తం పట్ల ఎరుక అనేదే కండిషనల్. గుర్తుపెట్టుకోండి, ఏది మీ సమక్షంలో ఉందో దాని పట్లనే ఎరుక ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండి మన సూర్యుని మీద ఎరుక అక్కర్లేదు, ఇక్కడ ఉండి మీ భార్య మీద ఎరుక అక్కర్లేదు, అది అనుమానం. ఎరుక అంటే ఈ క్షణం ఎవ్వరు లేకపోతే మీ శరీర మనసుల పట్ల ఎరుక, పని చేస్తుంటే పని పట్ల ఎరుక, రాస్తుంటే రాయడం పట్ల ఎరుక. ఏదైతే మీరు ఒక టూల్గా వాడుతున్నారో దాన్ని ఇంటాక్ట్గా ఉంచుతున్నారు నిరంతరం, ఎఫర్ట్లెస్గా. ఇది చిక్కితే ఇక మీరు చేసేది ఏం లేదు, జరుగుతుంటుంది చాలా. నీ పోయిన తర్వాత మొత్త శుద్ధ కర్మ మిగులుతుంది సార్. అప్పుడు సాధించేది లేదు, కోల్పోయేది లేదు. సో నాన్న మూలం రమణ మహర్షి నేను అనేది ఎవరో తెలుసుకొని ఎరుక నీవు. ఆ ఎరుక అంటే ఏమిటి? నిరంతరం నీలో వెలిగే నిత్యాగ్నిహోత్రం. ఇట్ ఈస్ ఆల్వేస్ బర్నింగ్. అందుకే చాలా దేవాలయాల్లో, అసలు చాలా ఆధ్యాత్మిక ఈ పూజా విధానాల్లో ఇది జోడించారు. నీలో ఎరుకని ప్రతిష్ఠించడానికి ఈ దీపం ఆరిపోకుండా చూసుకోమన్నారు. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎవరిదైతే చెప్తాడా ఈ బల్బ్ ఆరిపోకుండా చూసుకొని, ఒకసారి వేస్తే ఎరుకుపోయింది. అటు కాకుండా దీపం అనుకో అక్కడే ఉండాలి. ఉండి వాడు మళ్ళీ ఎప్పుడప్పుడు తెలుసు ఆరిపోతే వచ్చింది. అది ఏం చేస్తున్నావు? నువ్వు యథావిధికి తీసుకొస్తున్నావు. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిరంతరం ఉంచుతున్నావు. దానికి దైవం అని పేరు, సత్యం అని పేరు. ఉన్నది అలాగే ఉంది, దానికి అటొద్దు ఇటొద్దు, ఎక్కువద్దు తక్కువద్దు. అందుకే నేను అన్నది ఎరుక. నేనంటే సాక్షి, నేనంటే సామరస్యం. రెండోది ఈ ప్రపంచం పట్ల వచ్చిన నేను మాయ.
తర్వాత రీసెంట్గా చిన్న డిస్కషన్ వచ్చింది. ఒక ర్యాపిడో డ్రైవర్ వచ్చాడు. సార్, ఈ నేను అన్నది ఎట్లా వదిలించుకోవాలి అని అడిగాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇంతకు మీరు ఎవరన్నా? నేను డ్రైవర్ అన్నాడు. నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నావేమన్నా, ఇప్పుడు ఎవరని అడిగాను. అయిపోయాడు. ఇప్పుడు ఎవరూ కాదన్నాడు. అది నిజమైన నేను. అది చెప్పు, నువ్వెవరంటే నా జీవితం మొత్తం 99% అనామకుడిని. కానీ అప్పుడప్పుడు కొన్ని పనులు చేసినప్పుడు, పెయింటింగ్ చేసినప్పుడు పెయింటర్ అయ్యాను, భార్యతో ఉంటే భర్తనయ్యాను, రాస్తున్నప్పుడు రైటర్ అయ్యాను, మాట్లాడితే స్పీకర్ అయ్యాను. సో అవగాహనతో అది జరుగుతున్నప్పుడు దాని ఒక అవగాహనతో చూడాలి. అంతే. నాది అని లేకుండా చేయడం ఒకటి ఉంది, నాది కనుక చేయడం ఉంది. నాది అన్న చోట ఎరుక ఉండే అవకాశం లేదు, భయం ఉంది, పట్టుకోవడం ఉంది. నాది కాకపోయినా నువ్వు ఉపయోగిస్తే ఎరుక ఉంది. ఇందాక మాట అన్నాను కదా, నేను పెద్ద ఆయన చెప్పింది, నేను ఉన్నానంటే అవ్వదు, ఉంటే అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఇది దానికి సరిపోతుంది కదా, ఈ నేను అన్నది నా అన్నది. అంతే కదా, నువ్వు ఎలాగైనా అన్వయించుకో. చివరికి నీవే సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, నీవే సబ్జెక్ట్, నీవే ఆబ్జెక్ట్. ఇప్పుడు విషయం పెన్ను కాదు, పెన్ను పట్ల నాకున్న దృష్టి నిరంతరం దాని యొక్క ఇంటాక్ట్. అంతెందుకు, నేను వాడే ఏ వస్తువు కొన్నప్పుడు ఎలా ఉంటాయో 5 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. నా వస్తువు నేను ఎప్పుడు వెతకను, అది నాలో భాగం. అంతే, నా చెవి వెతుకుతానా? ఫోన్ నాకు అవసరం ప్రస్తుతం, నాది కాదు. ఎవరిని అడిగితే నాదే అని చెప్తాను, ఎవరిని ఇవ్వను కూడా. కొందరు పిచ్చి ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు, నీది కాదంటావు, ఇచ్చేను భలేవాడు. నాకు అవసరం అండి అది. దాని మీద వ్యామోహం లేదు, దాని మీద తృష్ణ లేదు. ప్రస్తుతం దానివల్ల నాకు కొన్ని పనులు అవుతున్నాయి. ప్రపంచంలో ఉండాలి అవగాహనతో, అంటకుండా ఉండాలి. నాదన్నదే లేదు గురుడా, నాదన్నదే లేదు గురుడా, నీదన్నదే లేదు గురుడా, నాది నీదన్నది ఉత్తమాయని తెలుసుకో మంచి గురుడా, నాదన్నదే లేదు గురుడా. ఎరుక, నిజమైన నేనంటే నిజమైన ఎరుక. మళ్ళీ ఇదొక సబ్జెక్ట్, పాక్షికమైన ఎరుక ఉంది. నీది అనుకున్న దాన్ని పట్ల ఎరుక లేదు, భయంతో పట్టుకున్నావు. ఎరుకలో భయం లేదు. ఎరుక అన్నది ప్యూర్ ఫ్రీడమ్. ఇంత ఎక్స్ట్రాడినరీ అంటే, ఇది ఒకసారి చిక్కితే మీ హోల్ యాటిట్యూడ్ మారిపోతుంది. ఎగ్జాంపుల్, అసలు పాడవద్దు, మైండ్ లేని పాడట్లేదు, బ్రహ్మాండంగా. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు చేసి నిద్రకి సాక్షిగా ప్రయత్నిస్తూ నిద్ర లేకపోతే నిద్రపోతూ ఇంకో ఫండమెంటల్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పెన్ను ఇట్లా ఇరిగిపోయింది, మీరు ఎరుకలో లేకపోతే నాది ఇరిగిపోయింది, పరిగెడితే జారొచ్చు, మూతి పని రాలొచ్చు, అది వేరే సంగతి. ఇది కారణం ఎవడి వల్ల ఎరిగింది? నీ ఎప్పుడు ఈ శనివారం ఎరిగింది, ఎప్పుడు నాకు ఎట్టనే అవుతుంది, నా చెయ్యి ఇంత పనికిరా ఉంది ఆలోచన నాది కనుక. పెన్ను ఇరిగింది అనుకో, అటు పడిపోతే, నేను చదువుకుంటున్నాను, మీరు ఇటు చూశారు దాన్ని, ఉండని లే కాసేపు తర్వాత తీసుకుంటాను. వ్యామోహం లేదు, దాని పట్ల బాధ్యత ఉంది. ఇప్పుడు పరిగెత్తిన ఆ పిన్నంతే, గంట తర్వాత పరిగెత్తిన అక్కడే ఉంటుంది కదా, ఉండని. తర్వాత వెళ్ళి చూద్దాం, దాన్ని చూసి రిపేర్ చేద్దామా చూద్దాం. ఇప్పుడు పరిగెత్తినంత మాత్రం నా సరైపోదు కదా. నాది అనగానే పరుగు వచ్చేస్తుంది, దడత చేస్తుంది, ఆదురత వచ్చేస్తుంది, గుండె దడ వస్తుంది, బీపీ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, కీటలు వేస్తుంది, ఏవో అయితే చివరికి ఆ పెన్నుతో పాటు ఇంకో పెన్ను ఎరగొడతాను కోపంలో. ఇవన్నీ జరుగుతాయి, వచ్చేస్తాయి. అందుకే ఇంత స్పష్టంగా నేను వ్యాఖ్య చేస్తున్నా. నాది అన్నది ఏది లేదు, కానీ నాకు ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం అవి నా దగ్గర ఉంచుకున్నాను. అది 50 ఏళ్ళు ఉన్నా నాదే, నాకు ప్రస్తుతం ఉపయోగపడుతుంది, కానీ దాని పట్ల ఏ వ్యామోహము లేదు. నాకు ఉపయోగపడదని తెలిసిన రోజు అర్హత ఉన్నవాడికి ఇచ్చేస్తాను. అంటే ఇచ్చేస్తున్నాను చాలా. నేను పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం అయితే ప్రూవ్ చేసేవాడిని, వీడియోలు తీసేకొని నాకు అవసరం లేదు. ఇప్పుడు నాది ఒక ఐప్యాడ్ టైసన్ వాడుతున్నాడు, దాని మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? ఇది ఎవరిది కాదని రాసుకుంటుంది. అట్లా ఇప్పుడు పార్కులో పూల మొక్కలు పెడుతున్నాయి, ఎవరిది కాదు. నాకు సర్వీస్ శ్రమించడం బాగుంది, శ్రమించాలి, కాస్త చెమట రావాలి, అదొక అర్థవంతంగా రావాలి. అందుకని పూల పార్క్ ఎంచుకున్నాను.
రోజు మట్టిలో పడి దొరుకుతాను, నా బట్టలంతా మట్టి మట్టి, జుట్టు మట్టి మట్టి, కుక్కలతో ఆడుకుంటాను, నీళ్ళ మీద పోసుకుంటాను. ఐ సెలబ్రేట్ మై లైఫ్. ఎవడో చూస్తాడు ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఇలాగే ఉండాలనేది కూడా ధారణే. ఎలా ఉండాలో వాడికి తెలుస్తుంది, నీకెట్ట తెలుస్తుంది? రెండోది, లిబరేషన్ అంటే ఏంటో తెలుసా? అనుకుంటే ఇరుక్కునే లిబరేషన్ ఉంటుంది వాడు. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీడమ్ అంటే తీట్లేస్తే నేను జైల్లో కూర్చుంటా కాసేపు. దట్ ఈస్ లిబరేషన్. అంటే వేరే వాడు బంధించట్లే, నా యొక్క విముక్తిలో నేను అవసరం అనుకుంటే నేను ఏమైనా చేస్తాను. అట్లా లిబరేషన్లో సంసారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లిబరేషన్లో ఉండి కూడా కావాలని కొన్ని సమస్యలు ఎత్తుకొని కొన్నేళ్ళు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ లిబరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. చూసే వాళ్ళకి అనిపిస్తే ఒకప్పుడు లిబరేట్ హాయిగా ఉండేవాడు, ఇరుక్కుపోయాడు రా. వాడు ఇరుక్కుపోలే, వాడు తెలిసి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎన్లైటెడ్ సంసారంలోకి రావడం ప్రాక్టికల్ గా ట్రయల్ గా వాడు తెలుసుకున్నాడు సంసారమే లేదని. సంసారమే లేదు అసలు. ఈ క్షణం మీకు పెళ్ళైంది కదా, ఈ క్షణం మీకు పెళ్లితో ఏం సంబంధం? నా దగ్గరకు వచ్చినప్పుడు తద్వారా సంసారం ఎక్కడుంది? ఇదే సంసారం. నిశ్వాస ఉచ్ఛ్వాసంలాగా సంసారము సన్యాసము రెండూ కొనసాగవలసిందే. ఈ రెంటి మధ్యన సామరస్యం ఉండవలసిందే. భార్యకి 6 అడుగుల దూరంలో మీరు భర్తగా ఉండండి. 6 అడుగులు దాటి రాగానే మీరు మళ్ళీ ఇండివిజువల్గా మారండి. మీ కూతురు దగ్గరికి వెళ్తే తండ్రి అయిపోండి, కుక్క దగ్గరికి వెళ్తే ఓనర్ అయిపోండి, కారు దగ్గరికి వెళ్తే డ్రైవర్ అయిపోండి. ఇవన్నీ దీని మీద అంతే, నిరంతరం అంతే. అంతెందుకు, ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళెవరు స్థూలకాయలుగా లేరు. ఇది నా అబ్జర్వేషన్. వాళ్ళ శరీరం పట్ల కూడా ఇరుకుంది. వాళ్ళకి పొట్ట లాభ అయిందనుకోండి, వెంటనే 5-6 రోజులు ఉపవాసం చేసేసారు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అన్ని మర్యాదగానే ఎరుక. ఒక 3 రోజులు భోజనం ఆపి ఎందుకో చెప్పలే, చూసుకున్నాడు. కొంచెం వచ్చినట్టు కొంచెం ఓ దారం మందం పెరిగిందిరా బాడీ మధ్యన, ఈ వారం రోజులు కొంచెం తిండి లేదు, జ్యూస్ మాత్రమే అన్నాడు. పూర్తి ఎరుకలో. మళ్ళీ యథాస్థితికి వచ్చిన తర్వాత అప్పడాలు అవన్నీ వేయించరాను. చూసేవాడికి ఉంటుంది, కొడుకు అసలు ఒక స్థిరచిత్తం లేదా వాడికి అని వాడు తప్పు అనుకుంటాడు. వీడు తప్పు. ఎందుకంటే వీడు సిద్ధాంతాన్ని పట్టుకున్నవాడు. రోడ్డు మీద వెళ్ళినట్టు లైఫ్ అట్లా ఉండదు. వైన్ వచ్చిన వాడు తప్పు వాయించవచ్చు కదా, ఛాన్స్ ఉంది అనుకుంటే. అట్లా అనుకుంటే చేయొచ్చు. కావాలని నా అపశృతిలో వాయిస్ చూడండి. మామూలు సరిగా బదిలిసా శృతి ఇది శృతి. వాయించాను కదా, కానీ రానివాడు సరిగ్గా వాయించలేడు. బాగా వచ్చిన వాళ్ళు అపశృతి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. అపశృతి తెలిసిన వాడు అపశృతి వాడికి ఆప్షన్, కానీ అపశృతిలో ఉన్నాడు శృతి తెలియదు. అందుకే లిబరేషన్ లో ఉన్నాడు అనుకుంటే వాడు ఏ బురదన్నా రాసుకోవచ్చు. అది వాడి ప్రెరోగేటివ్, వాడి జన్మసిద్ధ అధికారం. అట్లా వాడు అనుకుంటే అంటాడు, ఏది అక్కర్లేదు నాకన్నా గంటకి ఆ పెన్ను నాది అనొచ్చు. వాడు ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. రియల్ ఎన్లైటెండ్ మ్యాన్ నీ గురించి ఆలోచించకుండా జీవిస్తాడు. కన్ఫ్యూజ్ అయ్యేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు, ఆరాధించేవాడు ఆరాధిస్తాడు. రెండింటిలోనూ ఇరుక్కోడు వాడు. వాడి పని వాడి పని చేసుకోవడం వాడి పని. ఎట్లయితే చెట్టు తన పని తాను చేసుకుంటుందో, పిట్ట తన అరపరుస్తుందో, ఒక నది తన పని తాను చేసుకుంటున్నాడు. దీన్ని తీసుకొచ్చి ఒక సాంప్రదాయానికి పెట్టి ఇలాగ మళ్ళీ ఆపదించడానికి లేదు కదా. లేదు, నేను చెప్పేది రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ దేవుడు లేడు, అలాగని అవి లేవనట్లేదు. చెప్పాను కదా, ఉపదేశారంలో 4వ శ్లోకం దగ్గర కొందరు ఆగిపోతారు, ఉపదేశారం 11వ శ్లోకంలో కొందరు ఆగిపోతారు. ఉపదేశారం 25వ శ్లోకం దాటేవాళ్ళు శతాబ్దంలో 5-6 మంది. ఉపదేశం ఒకటే అవకాశం ఉంది. వీటన్నిటికీ అల్టిమేట్ లక్ష్యం ఒకటే. ఇప్పుడు కర్తాభావన లేదని చెప్పడానికి 2 మార్గాలండి. అంతా మా అమ్మ చేయిస్తుంది, నాతో అమ్మవారు చేయిస్తున్నారు అనుకుంటే కర్త నువ్వు కాదనే కదా. ప్రయాణం వెళ్తున్నారు, అంతా అమ్మవారి విజయవాడ వెళ్తున్నారండి, కారు చెడిపోయింది, అమ్మదయ్యా మరి ఎందుకు కూడా అమ్మ జర చూస్తాను, ఎవరిని పంపించు, నీకు దండం పెడతా, అర్ధరాత్రి అయింది, ఎవడో వచ్చాడు, అమ్మ పంపించిందా నాన్న, తన మీద వేసుకోవట్లే, కర్త తాను కాదు. ఇది ముక్తికి మార్గమే.
నేను నిమిత్త మాత్రుడనని చెప్పు. అట్ట కాకుండా నీకు మంచి జరిగితే అమ్మవారు, చెడితే అమ్మవారు. అమ్మ ఏమైందమ్మా నీ భక్తుడికి ఎందుకు అమ్మా ఇట్లా పరీక్ష పెడుతున్నావు? మూతి పండు రాలగొట్టాలి అట్లాంటి భక్తుడిని. వాడు దొంగనా కొడుకు, వాడు అమ్మవాడితో వ్యాపారం చేస్తున్నాడు. అట్లా కాకుండా నిజంగా అమ్మవారి భక్తుడు ఎవడు? చివరికి అమ్మవారి యాక్సిడెంట్లో కాలిగా కొట్టిందా, అమ్మవారికి ఏదో పర్పస్ ఉండి ఏదో కొట్టింది, మేబీ నేను చదువుకోలేము, నేను తిరగకూడదేమో, అది అమ్మ ఆజ్ఞ అంతే. ఆడు గుద్దాడు, వాడు తిట్టకురా, అమ్మవారు చెబితే వాడు కారుతో వచ్చి నన్ను గుద్దాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడికి వెళితే పలహారం పంపు. ఎన్ని కోట్ల మందిలో వాడిని ఎందుకు పంపించాడు? వాడు ఎవడు నా మిత్రుడు, వాడిని పిలుచుకురావాలి, దండం పెట్టాలి సార్. ఎంత బాగా గుద్దావు, నేను కాలు మాత్రం విరిగింది, అమ్మవారిదే. ఇది కర్తాభావన లేని స్థితికే తీసుకొచ్చింది. కానీ చాలామంది కర్తను తీసుకొస్తారు. నీకు నచ్చినట్టు జరిగితే అమ్మ, నచ్చక జరిగితే సినిమాలో కూడా నీవే దేవుడివైతే ఎందుకు ఎవడరా నువ్వు? ఇంత ఫ్రీగా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని. మీ మూల స్థితి ఒరిజినల్ అయ్యే వరకు ఈ డోలాయ మన స్థితి తప్పదు. మీ మూలం మీకు దొరికే వరకు ఇటు అటు అటు ఇటు రకరకాల ఇన్ఫ్లుయెన్స్ లో పడుతుంది మనస్సు. తప్పంటది, రైట్ అంటది, ఎక్కువ అంటది, తక్కువ అంటది. అంటే ఇది ఒక్కటే ఒక పెన్ను పట్ల మీ వైఖరిలో సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే ఉపనిషత్తుల్లో అదే ఉంది, వేదంలో అదే ఉంది, గీతలో అదే ఉంది. సారం అక్కడికి వచ్చి ఆగవలసింది. కర్తా భావన లేని స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణము తప్ప అది చేశాను, ఇది చేశాను, ఆ వ్రతం చేశాము, బాగా జరిగిందమ్మ, ఇదంతా కాదు. ఇదంతా మళ్ళీ మైండ్ గేమ్లో పడ్డాం. ఎందుకు చెప్పుకుంటున్నావు అసలు? ఎందుకు చెప్పుకుంటున్నావు? ఒకవేళ చెప్పినా అమ్మవారి దయా నువ్వెందుకు? నిజానికి ఎలా ఉంటుందంటే, ఎవరిని దండేస్తే ఆ దండ చేతులు తీసుకొని అట్లా అమ్మవారికి వేపిస్తారు. మీ వేసి కూడా ఉండదు. నువ్వు మాధ్యమమే, నువ్వు మధ్యలో అడ్డురా. అట్లా కాకుండా రమణ మహర్షి మార్గం, ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి, అసలు ఎవరు లేకుండా కూడా కర్తాభావన స్థితి అంటే ఇప్పుడు ఇది పెన్ను పట్ట నా వైఖరి. నాది కానే కాదు. ఇప్పుడు నేను ఇది వాయిస్తున్నాను, నేను వాయిస్తున్నానా? సరిగ్గా చూడు, నేను తిన్న తిండి కాదు, చాలా ఉన్నాయి అందులో, అన్ని కలిపి వాయించబడుతుంది. తక్కువ నేను ఎక్కడ వచ్చింది మరి? నేను లేదు కదా. ఇది ఎట్లా అంటే అంతా కలిపి నా వేలుకు మెట్టుతున్నాయని చెప్పాలి. అట్లా చెప్తే బాగుండదు కాబట్టి మౌనంగా ఉన్నారు అంతే. పూర్తి విచారణ జరిగితే నేను ఎండ్. నేనెవరిని తెలుసుకోమన్నాడంటే నేనన్నది లేదని. అది లేదంటే ఈ అబద్ధపు నేను ఎలాగూ లేదు, నిజమే నేను ఉన్నది ఒకటే గనుక చెప్పుకోవడం లేదు. అదొక భావన మాత్రంగా, అంటే నేను అన్నది భావన ఏర్పడుతుంది, భాషకు కాదు అని అనుభవంగా నేను చెప్పగలను. అది భావనగా తెలుస్తుంది. అంటే యూ ఫీల్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్. దానికి ఏ టైటిల్ ఉండదు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరే ఆలోచించండి. మీరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు, సినిమాకి వెళ్తాను. ఇప్పుడు అక్కడ వెళ్తున్నది ఎవరు? కాదు, థాట్. సినిమా అన్న థాట్ వెళ్తుంది, అది సహకరిస్తుంది కదా. ఇప్పుడు సినిమా అన్న థాట్ వెళ్తుంది అక్కడ, ఆ థాట్ బాడీని గుంజుకుపోతుంది కదా. ఇప్పుడు ఆ సినిమా అన్న థాట్ లేదనుకో, అక్కడ నడిచేది ఎవరు? అనామకుడు అంటే బేసిక్ ఊరికి సుమ్మాయి అట్లా. ఎనీవే, మంచి పాట చెప్పండి, ముగిద్దాం. సినిమా పాట మంచిది. ఇది గాయత్రమ్మ గారిని ఆమె దగ్గర అడిగి తెచ్చుకుంది. నాకు తెలియదు ఆ పాట. మామూలు జనరల్ సినిమా పాట అదన్నా, ఈజీగా పాడుకునేది. అంటే ఆగు చాటు కింద తడిసే అంటే ఈజీ, అందరు గుర్తు. నా దృష్టిలో భక్తి పాట లేదు, ఏ పాటలో భక్తి పాట కూడా ఉంది. ఆగు చాటు కొమ్మ తడిసే, కొమ్మ చాటు రమ్మ తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు చిందించింది, ఆకాశ గంగొచ్చింది, అందాలు చిందించింది. తిన్నవా వాళ్ళు? తిన్నవా బాలు? మంచి కర్రీ ఆలు. వస్తున్నా, 2 minutes కమింగ్. ఏదైనా మంచి పాట చెప్పరా ప్లీజ్? రాజకు అది మురళి పాడుకుంటాడు. ఒకసారి బీట్ వేస్తావా? బీట్ వేస్తావా? బీట్
బీట్ బీట్ నీకు వస్తుందా? నేర్చుకుంటే వస్తుంది. ఇట్రా బీట్ నేను చెప్పినట్టు ఫస్ట్ నువ్వు రా కూర్చో. ఇప్పుడు నేను చెప్పినట్టు చూడు. ఇప్పుడు పట్టుకో పట్టుకో మొత్తం బుద్ధ పట్టుకొని చూడు. 1 2 3 4 కొట్టు. 1 కాదు, ఇది ఎంత గుర్తుపెట్టుకో. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 వందే మాతరం వందే మాతరం. ఓకే సార్, అంటే నేను చెప్పింది వెరీ 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 బ్రూటల్ ప్రాక్టికల్. ఇక్కడ ఇమాజినేషన్ లేదు, ఊహించుకోవడాలు లేవు, సాధాత్మతలు లేవు, తన్మయత్వాలు లేవు. విషయం ఉంది, విషయం పట్ల ఊదుకోవడాలు లేవు, ఏమీ లేవు. నాది పడిపోతే అనుభవించేవాడు పడిపోతాడు. అయిపోయింది. చెప్తా కదా, మీరేం తప్పు మాట్లాడలే కదా నాన్న. ఓకే, సో చూడండి ఒకసారి, ఆ పెన్ను కొనుక్కొని పోండి ఈరోజు. అది ఎవరిదంటే ఎవరిది కాదు, కానీ వ్యవహారంలో ఏం చెప్తారు? నాదే. కానీ మీరు లోపల ఏమనుకుంటారు? ఎగ్జాంపుల్, మీరు ఆడవేషం వేశారనుకోండి, మీరు ఏదో ఒక రూపవతి అనే క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ అండి? కానీ మీకు లోపల తెలుసు కదా నేను రూపవతిని కాదని. అట్లా తెలుసుకోండి, ఏది నాది కాదని తెలుసుకుంటే అన్ని నామని చెప్పాడు తప్పండి. సరే, ఏమని తెలుసా, పెద్ద గొడవ అవుతుంది ఈ 7B పార్క్లో గ్రౌండ్లో. క్రికెట్ వికెట్లు తీసుకొని కొట్టుకునే కాడికి పోయినాం. కానీ ఇదంతా తెలియని ఒక వ్యక్తి ఏదో విషయం ఒకటి పరిగెత్తుకొని వచ్చి నేను ఆడతాను అంటే క్రికెట్ అంటే గజ్జలు ఎత్తుకోపో ఆడదాం అందరం అన్నాడు. అన్న క్రికెట్ గజ్జలు ఎందుకని వాడు, అరే ఈడ మొత్తం లెక్కలు తప్పే ఆడుతున్నావు, నువ్వు ఆడతాడు. నేనే కొనుక్కొచ్చుకున్నా. ఇదేమో మనకు ఆయన ప్రఫుల్ల గారు. అన్నీ ఉన్నాయి, వెళ్దాం. ఉంది లోపల ఉందమ్మా, అది వాయించాలి. అలాగే నేను నేర్చుకుంటాను. ఇప్పుడు నాకు ఏక్తార్ వచ్చింది, గజ్జలు వచ్చినాయి, నేను జస్ట్ చెప్పకూడదు అనుకుంటే తీస్తాను. సార్ అది సార్ మీకు ఎంతో మంది అర్థమైంది అనుకుంటున్నా. ఇది వెరీ ప్రాక్టికల్. ఉన్మత్తతలో పడ్డామనుకోండి, భావాతీత స్థితులు లేకపోతే భావస్థితుల్లో రియలైజేషన్ లేదు, కొట్టుకపోవడం ఉంది. మీరు కొట్టుకపోకూడదు, నిలబడాలి. ఇప్పుడు మీరు నిలబడ్డారనుకోండి, ఈ పెన్ను నాది కాదు, అక్కడ నిలబడండి. అసలు కొట్టుకపోవడం లేదు, ఇక స్థిరంగా చూడడం ఉంది, స్థిరంగా మాట్లాడడం ఉంది. కొట్టుకుపోవడం మొదలైందనుకో జీవన్ముక్తి లేదు, సంశయం పుడుతూనే ఉంటుంది. ఇదే ప్రారంభము, అదే ఎండు. ఇది అర్థమైతే అదే వైఖరిని అన్నిటికీ అప్లై చేయండి. ఇల్లు ఎవరిది? నాదే. లోపల ఎవరిది కాదు. ప్రస్తుతం ఉపయోగకాలం, నేను బతికే వరకు ఒక తలదాచుకునే ప్లేస్ అంతే. దాంతో నాకు ఏ వ్యామోహం లేదు, అటాచ్మెంట్ లేదని నిరంతరం తెలుసుకోవాల్సిందే. కొన్నిసార్లు తెలుసుకున్న తర్వాత నిలబడిపోతుంది. ఇప్పుడు మీరు మగవాడని మీకు ఎట్లా తెలిసిపోయిందో అట్లా తెలిసిపోయింది. చూడబడుతుంది, అన్ని మంచిగా వాడుకుంటారు మీరు. జస్ట్ నాది కాదని వాడు అంతే. అసలు మీ దగ్గర ఉన్నవి చాలా స్వల్పం. మీరు ఉపయోగించుకునేవేవి మీవి కాదు. గాలి మీది కాదు, ఎండ మీది కాదు, ఈ రోడ్లు మీవి కావు, మెట్రో మీది కాదు. అవగాహన కాదు, ప్రాక్టికల్గా తీసుకురావాలి. అందుకే నేను అంటున్నా, మీవనుకున్న కొన్నిటిని సమస్తంలో కలిపేయండి, ఫ్రీ అయిపోండి. నేనైతే కల్పించాను, చాలా బాగుంది.